జీహెచ్ఎంసీ మేయర్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కవిత, సురభి వాణిదేవి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి ప్రజాప్రతినిధులు బతుకమ్మను ఆడారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి వారు ఉయ్యాలలు వేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అనిత, ఎమ్మెల్యే దానం నాగేందర్, సత్యమణి అనిత, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెక్లెస్ రోడ్లోని కర్బలా మైదానంలో ఘాట్ వద్ద బతుకమ్మ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా అంబేద్కర్ నగర్, కర్బలా మైదానం, పీవీ ఘాట్లలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ సంబురాలు నిర్వహించారని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బతుకమ్మ సందర్భంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వాహనాలు దారి మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే రుణ సంస్థల నుంచి సులభంగా రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలని, అటువంటప్పుడు మహిళలు స్వయంగా ఉపాధితో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసిసిలో టీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశక్తి ఆధ్వర్యం కార్యక్రమానికి ఎమ్మెల్సీ వాణిదేవి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఒక మహిళకు అవార్డును ఇచ్చామంటే ఆ మహిళను ఆదర్శంగా తీసుకునే పిల్లలకు, కుటుంబానికి కూడా అవార్డు ఇచ్చి ప్రోత్సహించినట్లు అవుతుందని కవిత అన్నారు. వాడవాడలా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుతూ స్త్రీని దేవతగా పూజించే పవిత్రమైన నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశక్తి అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. For this evening of wonderful gathering of all the women entrepreneurs in the city, I believe this is a wonderful gathering because the contribution that the women entrepreneurs today are making towards the progress of Telangana and towards the country is brilliant, and any such award function to felicitate them would only encourage them further to contribute much more to the development of the state and the country. Ivala oka mahilanu manam దగ్గరికి తీసుకొని అవార్డు ఇచ్చామంటే ఆ ఒక్క మహిళకే కాదు, ఆ మొత్తం కుటుంబాన్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఆ మహిళ కోసం ఆ మహిళను ఇన్స్పిరేషన్గా తీసుకునేటటువంటి ఆ పిల్లలకు కూడా అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. జనరల్గా మగవాళ్ళకి ఏదైనా అవార్డు వస్తే ఏదో ఈవెంట్ జరిగిందిలే ఇంట్లో అనుకుంటారు. కానీ ఒక మదర్కి కనుక అవార్డు వస్తే పిల్లలు కూడా చాలా సీరియస్గా తీసుకొని మదర్ని ఇంకా ఎక్కువ అడ్మైర్ చేయడం, ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకోవడం మొదలు పెడతారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాల సంబరాలు అంబరానంటున్నాయి. నవదుర్గ అలంకార రూపంలో 6వ రూపమైన కాత్యాయని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక వేదికపై కాత్యాయని అలంకార రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు, ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హంసవాహనాధీశులైన స్వామివారికి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆలయ ప్రాంగణంలో శోభయాత్ర నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజాలను అర్పించారు.
నగరంలోని హబ్సిగూడ వెంకటరెడ్డి నగర్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భేతి స్వప్న హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆడపడుచులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి వాటి చుట్టూ నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. పూలనే దేవతగా పూజించే ఏకైక సంస్కృతి తెలంగాణలో ఉందని ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రమంతటా సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటున్నారని భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. సిటీలోని బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. భక్తులు పెద్ద ఎత్తున బతుకమ్మలు దేవస్థానానికి విచ్చేశారు. ఇక మహిళలు బతుకమ్మల ఆటపాటలతో అలరించారు. చిన్నారులు చిందులు వేయగా ఆడపడుచులందరూ ఉయ్యాల నృత్యాలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను పేర్చుకొచ్చిన మహిళలకు ఆలయ ఈవో అన్నపూర్ణ, అమీర్పేట డివిజన్ కార్పొరేటర్ సరళ బహుమతులను అందజేశారు. గౌరీపురం ప్రాంతంలో ప్రతి సంవత్సరం మా సాయిబాబా గారు చెప్పినట్టు గత 20 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆల్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ బ్రహ్మాండంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు నిర్వహిస్తున్నారు. వారికి మేము అభినందన తెలుపుతున్నాం. ఇదే మాదిరిగా ఇది మనం ఈ పండుగ చేసుకుంటాము. లోక కళ్యాణార్థం ఈ అమ్మవారి పండుగలు మనం లోక కళ్యాణార్థం చేస్తాం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనం ప్రార్థిస్తూ ఆమె దీవెనలు పొందాలని మనం చేస్తున్నాము. అదే మాదిరిగా ఆ రీతిలోనే ఆ బాటలోనే మన సాయిబాబా గారు ఎన్నో 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు వారికి మరొకసారి అభినంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని హైదరాబాద్ రైల్వే డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ శంకర్ కుట్టి అన్నారు. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఆవరణంలో మల్కాజ్గిరి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ కుట్టి ఆర్పీఎఫ్ రైల్వే ఉద్యోగులు, సిబ్బంది స్థానిక మహిళలతో కలిసి వేడుకలను ప్రారంభించారు. వారితో కలిసి బతుకమ్మ ఆటల్లో పాలు పంచుకున్నారు. విశ్వ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో సాంస్కృతికంగా స్థానిక మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోవడం చూస్తూ ఉంటే చాలా ఆనందాన్ని కలిగిస్తుందని శంకర్ కుట్టి తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ వేడుకలు నిర్వహించినందుకు ఆర్పీఎఫ్ సిబ్బందిని శంకర్ కుట్టి అభినందించారు. Actually, I am surprised to see that in the city area, people are taking very much enthusiastic about this festival, and they are celebrating this festival in a very happy manner. I am also very delighted to see this response from our people, local area. So it is actually, we have to keep it up. Whatever local festival, local traditions, we have to keep up the tradition. In a city like Hyderabad, which is a very cosmopolitan city, our citizens are celebrating this festival very enthusiastically. I am very happy about that. I appreciate all the local people and NGOs and all other people for celebrating this festival in a very cheerful manner. And I thank all the people and our RPF inspector and staff for inviting me to this festival. పీపుల్స్ ప్లాజాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో చీఫ్ గెస్ట్గా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కవితకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా బతుకమ్మ వేడుకలపై మా ప్రతినిధి సద్దాం మరింత సమాచారం అందిస్తారు.
తెలంగాణ రాష్ట్రమంతటా దసరా సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబరాలు పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇప్పుడే కల్వకుంట్ల కవిత గారు మరియు కేటీఆర్ గారి సతీమణి మరియు హరీష్ రావు గారి సతీమణి ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున మహిళలు మరియు కార్పొరేటర్లు ఇక్కడికి పెద్ద సంఖ్యలో హాజరై ఈ బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ టీడీపీ భవన్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ పండుగ ప్రాంతానికి సంబంధించింది కాదని టీడీపీ ప్రెసిడెంట్ బక్కని నరసింహులు అన్నారు. లక్ష్మీదేవిని బతుకమ్మగా పూజిస్తారని నరసింహులు అన్నారు. 2 రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారులు దేశాన్ని వీడి ప్రజా జీవనానికి సుభిక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు బక్కని నరసింహులు వెల్లడించారు. తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అలానే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇవాల్టి రోజున తీరొక్క పువ్వులతో మనందరం కూడా ఎంతో నిష్టగా పూజించుకునేటువంటి మా బతుకమ్మ సంబరాల్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మా ఆడబిడ్డలందరి మధ్యలో చేసుకోవడం అనేటువంటిది నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. క్రితం సంవత్సరం కూడా బతుకమ్మ సాక్షిగా మేము ఒకటే కోరుకున్నాం, అమ్మ ఆడబిడ్డలందరినీ కూడా సేఫ్గా సెక్యూర్గా వాళ్ళని ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఆడబిడ్డల మీద ఏదైతే అఘాయిత్యాలు దాడులు తెలుగుదేశం పార్టీ మహిళలతో లైక్ బతుకమ్మ ఆడబిడ్డలు అందరితో బతుకమ్మని పెట్టుకున్న పండుగ ఇది. అండ్ పూల పండుగ, అన్ని పూలను కలిపి చేసే పండుగ ఇది. సో అందుకంటే ఆడబిడ్డల క్షేమం కోసం చేసే పండుగ. చోళరాజుల కాలంలో కడప నుంచి కర్నూలు, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, కృష్ణా జిల్లాలోని రామరెడ్డిపల్లి మొదలైన గ్రామాల్లో పురాతన కాలం నుంచి నడుస్తున్నది. అయితే కొన్ని సందర్భాల్లో పిల్లలు బ్రతకని కారణంగా మరి దేవతామూర్తికి ప్రార్థన చేసి మరి బ్రతుకమ్మ అని మునీశ్వరులందరూ కూడా మహాలక్ష్మీదేవియే మరి ఆ రాజు యొక్క ప్రార్థన మేరకు మహాలక్ష్మి బతుకమ్మగా జన్మించిందని, అదేవిధంగా విష్ణుమూర్తియే ఆమెకు భర్తగా రావడం జరిగిందని ఆనాటి నుంచి మొదలు బొడ్డమ్మ పండగగా ఉండి తర్వాత కాలక్రమేణా బ్రతుకమ్మగా మారింది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు, తెలుగు వాళ్లకు పండగ. చేనేత ముసుగులో పవర్లూమ్ వస్త్రాల దోపిడీ అరికట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అన్నారు. ఇక తక్కువ ధరలకంటూ చేనేత ముసుగులో పవర్లూమ్ వస్త్రాలు అమ్ముతున్న నకిలీ దోపిడీని అరికట్టాలని చెప్పారు. పండుగల వేళ భారీ ప్రమోషన్లతో సినీ నటులు విచ్చలవిడిగా హంగామా చేస్తున్నారన్నారు. ఈ మేరకు హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. నేతన్నల కష్టార్జితాన్ని కార్పొరేట్ సంస్థలు కొలగొడుతున్నాయన్నారు. నకిలీ చేనేత వస్త్రాలు పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అవుతున్నాయని చెప్పారు. ప్రతి ఏటా 50,000 కోట్ల టర్నోవర్ జరుగుతుందని దాసు సురేష్ చెప్పారు. అవకాశంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి నకిలీ చేనేత వ్యాపారం మరో రంగు మార్చుకుంది. చేనేత ముసుగులో పవర్లూమ్ వస్త్రాలని పెద్ద ఎత్తున సినీ ప్రముఖులతోని, అదేవిధంగా పేపర్లలో, టీవీలలో కూడా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్తోని వాళ్ళు ప్రకటనలు చేసుకుంటూ అతి తక్కువ ధరలకు మేము వస్త్రాలను అమ్ముతామని చెప్పేసి అని చేనేత ముసుగులో పవర్లూమ్ వస్త్రాలు అమ్మి పెద్ద ఎత్తున వాళ్ళు క్యాచ్ చేసుకుంటాం. అయితే మనం ఒకసారి పరిశీలించేది ఉంటే ఏదైతే ఉత్పత్తి సేవా కులాలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలు, అదే రకంగా బీసీలు ఈరోజు వాళ్ళు సృష్టించినటువంటి సంపదను వాళ్ళు సహజంగా అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. ఈ సంపద సృష్టించేది చేనేత కార్మికులు అయితే ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో తయారైనటువంటి పవర్లూమ్ వస్త్రాలని మన రాష్ట్రంలోకి దిగుమతి చేసుకొని వాటి మీద లాభాలు ఆర్జించాలనేటటువంటి తపనతోని ఈ కార్పొరేట్ వస్త్రాలయాలు మూకుమ్మడిగా పనిచేస్తున్నాయి. మరి దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం వారికి పూర్తి స్థాయి లోపల సహాయం చేస్తుంది.
కేశవ స్మారక జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఆడపిల్లల గౌరమ్మను కొలుస్తూ అత్యంత ఆనందంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగను తమ కళాశాలలో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ బతుకమ్మ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ప్రకృతి ప్రసిద్ధమైన బతుకమ్మ విద్యార్థులలో సంప్రదాయాలతో కూడిన క్రమశిక్షణ, స్నేహభావం పెంపొందిస్తుందని ప్రిన్సిపల్ అన్నారు. ఈ మా కేశవ స్మారక్ జూనియర్ కాలేజీలో ఈ సంవత్సరం ఈ బతుకమ్మ అలాగే దసరా నవరాత్రి సంబరాలను జరుపుకుంటున్నాం. మా విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చారు. ఈ కాలేజీలో ఒక అకాడమిక్సే కాకుండా కళాశాలలో అన్ని రకాల ఆటల పోటీలు ఉండాలి, అలాగే ఉత్సవాలు జరుపుకోవాలి. అలాగే తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు చాలా ప్రసిద్ధి ఉంది. మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అందుకని ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక అద్భుతమైనటువంటి పూల పండుగ. రకరకాల పూలను సేకరించుకొని విద్యార్థులందరూ కూడా బతుకమ్మలను పేర్చుకొని ఈ పండుగకు రావడం జరిగింది. అందరు విద్యార్థులు ఒక ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా ఈ పండుగలో పాల్గొవాలని చెప్పి ఉత్సాహంగా ఈ పండుగకు రావడం జరిగింది. ఈ సంబరాలను మేము ఘనంగా జరుపుకుంటున్నాం. విద్యార్థులకు ఒక అకాడమిక్సే కాదు, ఒక చదువే కాదు, అన్ని రకాలుగా పండుగల గురించి కూడా తెలియాలి. ఈ బతుకమ్మ పండుగ గురించి వాళ్ళకి అందరికీ కూడా సరైనటువంటి అవగాహన కల్పించి దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా పాతబస్తి గౌలీపురలో ఘనంగా అమ్మవారికి పూజలు చేశారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు అన్నదానం నిర్వహించారు. యాకత్పుర డివిజన్ టీఎస్ లీడర్ సమసుందర్ రెడ్డి గౌలీపుర బొడ్డు సాయిబాబా కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. అన్ని దానాల కల్లా అన్నదానం శ్రేష్టమైందని చెప్పారు. ప్రతి ఏడాది అమ్మవారి శరన్నవరాత్రులు నిర్వహిస్తామని వారు తెలిపారు. పక్కనే ఉన్నటువంటి అంబికానగర్లో పోషమ్మ యూత్ సభ్యులు దాండియా కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా దాండియాలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఉప్పల్ చిలకనగర్ న్యూరామ్ నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 160 మంది పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలకు ఇండ్లను, వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించి పలు పత్రాలను చెక్ చేశారు. సరైన పత్రాలు లేని 32 బైకుల్లో ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు చెక్ చేసిన తర్వాత సరైన పత్రాలు ఉన్న వాహనాలను యజమానులకు అప్పచెప్తామన్నారు. అనుమానిత వ్యక్తుల వేలిముద్రలు చెక్ చేయగా 17 మంది పాత నేరస్తులు పట్టుబడ్డారు. ఈ కోఆర్డినేట్ సర్చ్లో మనకి టోటల్ పోలీస్ ఫోర్స్ 160 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇది పోలీస్ సిబ్బంది ఫ్రమ్ మల్కాజ్గిరి డివిజన్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ లెడ్ బై మల్కాజ్గిరి ఏసీపీ, ఇన్స్పెక్టర్స్ ఫ్రమ్ ద డివిజన్, ఇన్స్పెక్టర్ ఉప్పల్, హిస్ DI, then other inspectors from the division like Inspector Gadkesar, Inspector Medipalli and Inspector Malkajgiri and all the other officers law and order nunchi unnaru. Then AR force is also a part of this coordinate search. Then even CCS vallu, because వాళ్ళ papillon device nunchi they will also ఈ ఏరియాలో ఉండే సస్పెక్ట్స్ ని కూడా రౌండ్ అప్ చేస్తారు. అండ్ అగైన్ SOT టీమ్, ఆల్ దీస్ టీమ్స్ కలిసి ఈరోజు కోఆర్డినేట్ సర్చ్ చేశాము. ఇది ఈ న్యూ రామ్నగర్ ఇట్స్ స్లమ్ టు లేబర్ క్లాస్ ఉండే పాపులేషన్. సో ఇక్కడ ఆల్రెడీ CCTV కెమెరాస్ ఉంది. కొన్న ప్రజల దగ్గర కూడా మేము మాట్లాడాము. దే డిడ్ నాట్ మెన్షన్ ఎనీ ఇష్యూస్, అంటే పెట్రోలింగ్ పెంచాలి, దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ దట్ ఈస్, బట్ మోర్ ఓవర్ దర్ హ్యాపీ, మోర్ ఆర్ లెస్